కర్నూలు జిల్లా పెద్దపాడులో ఎయిడ్స్ వ్యాధి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారుల దీనగాథపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రసారం చేసిన కథనానికి ప్రభుత్వం స్పందించింది. కలెక్టర్ల సదస్సులో ఈ అంశాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణం ఆ చిన్నారులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. పిల్లల పేరుపై తలో ₹1,00,000 డిపాజిట్ చేసి వారిని గురుకుల పాఠశాలలో చేర్పించి చదివించాలని సీఎం సూచించారు. కర్నూలులో పెద్దపాడులో చేయని పాపానికి శిక్ష అనుభవిస్తున్న చిన్నారులు, ఎయిడ్స్తో తల్లిదండ్రుల మృతి, అనాథులుగా మారిన చిన్నారులు, తినడానికి తిండి లేక పస్తుంటున్న చిన్నారులు ఆదుకోవాలని ప్రభుత్వానికి వేడుకోలు, కుటుంబాన్ని భారం నెత్తినేసుకున్న పెద్ద కుమార్తె, కూలి పనికి వెళ్తూ చెల్లెల్ని తమ్ముడిని సాకుతున్న అక్క, తమ్ముడికి ఎయిడ్స్ రావడంతో తలడిల్లిపోతున్న అక్క చెల్లెళ్ళు. వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్. మీరు ఇమీడియట్గా దీన్ని రీహాబిలిటేషన్ చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది? వాట్ ఈజ్ యువర్ ప్రపోజల్? 5 పిల్లలు సార్, వాళ్ళు తల్లిదండ్రులు చనిపోయారు. నిన్న గ్రామం బాగా బ్యాక్వర్డ్ ఏరియాలో, ఆధునిక ఏరియాలో ఉంది సార్. వాళ్ళని తీసుకొచ్చి ముందు ఇమీడియట్గా కేజీబీలో, అక్కడ ఉన్న కేజీబీలో పెట్టి ముందు ఫుడ్ అది పెట్టించాం సార్. బట్ వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి పెద్దపాడులో మనకి చిల్డ్రన్ హోమ్ ఉంది సార్, అక్కడ పెట్టాము. ముందు ఫుడ్ ఇచ్చి ముందు భోజనం పెడుతున్నాము. బట్ ఇంకా కొద్దిగా ఇమీడియట్గా మెడికల్ ఎయిడ్ ఇచ్చేసి వెళ్ళిన వెంటనే టేకప్ చేసి ఏ విధంగా రీహాబిలిటేషన్ బాగుంటుంది చూసి ఆ విధంగా చేస్తాం. హాస్టల్లో చేర్చి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పిద్దాం, ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చేద్దాం. చిన్నపిల్లలు చూసుకుని ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకి మాత్రం ₹1,00,000 ఇచ్చి చూసుకోమని చెప్పి సార్. పెద్దపాడు చిల్డ్రన్ హోమ్ అప్రోప్రియేట్ ప్లేస్ సార్, వేర్ దే కెన్ బి వెరీ సేఫ్. అక్కడ పెట్టేసేయండి. దానికి మనమే పే చేసి సెక్యూరిటీ కింద ఒక్కొక్కరికి ₹1,00,000 ఇవ్వండి. వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే చూసి వాళ్ళకి ఒక 5,000 ఇచ్చి చూసుకోమని చెప్పండి. అవసరమైతే సార్ ఎవరైనా గార్డియన్ కింద ఎవరైనా అక్కడ ఉన్న మన స్టాఫ్ మెంబర్ని పెడతాను సార్, ఎక్స్క్లూజివ్గా 5 పెట్టండి. సో దట్ నర్చరింగ్ బాగుంటుంది సార్. పెట్టేసారి చేయండి.